సినిమా చూశాక ఆడపిల్లల్ని ఈ సమాజంలో ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో ప్రతి ఒక్క పేరెంట్కి ఒక క్లారిటీ అనేది వస్తుందండి. మీరు ఈ కూతురుతో కలిసి చిన్నప్పటి నుంచి మనం ఎలాంటి విషయాలు వాళ్ళకి నేర్పించాలి, ఎలాంటి జాగ్రత్తలు నేర్పించాలి. సో ఈ సినిమాలు ఈ జనరేషన్లో రావడం చాలా రేర్. అందరూ తప్పకుండా ప్రతి ఒక్కరూ మీ పిల్లలతో కలిసి ఇరుముడి సినిమాకైతే వెళ్ళండి. ప్రతి ఆడపిల్లకి తన మీద తనకి నమ్మకం అయితే ఉండాలి. ఏ సిచ్యువేషన్ అయినా పోరాడగలను, నేను సాధించగలను అనే ధైర్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించాలి. సో సెకండ్ మనం నేర్పించాల్సింది ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసే ఫ్రెండ్స్ కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, ఎవరైనా కూడా అది ఆడైనా మగైనా వాళ్ళకైతే చాలా దూరంగా ఉండాలి. అది యాక్చువల్లీ ప్రతి ఒక్క అమ్మాయి అయితే ఫేస్ చేసింటారు. ఎగ్జాంపుల్కి స్కూల్స్లో కావచ్చు, కాలేజెస్లో కావచ్చు, ఫ్రెండ్స్ ఏదైనా నువ్వు గిఫ్ట్స్ ఇస్తే నేను ఎవరికి ఏం చెప్పను, లేదా మేడం వాళ్ళు కూడా కావచ్చు, మీరు ఏమైనా తప్పు చేసింటాం, మీరు నాకు గిఫ్ట్ ఇవ్వండి లేదా డబ్బులు ఇవ్వండి, లేకపోతే ఆ హెల్ప్ చేయండి, నాకు తలకి హెన్నా రాయండి, నాకు ఎక్కువ మార్క్స్ ఇస్తాను. అలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసే ఫ్రెండ్స్ కావచ్చు, అది టీచర్స్ కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, వాళ్ళని అస్సలు పట్టించుకోకూడదు. వాళ్ళతో చాలా దూరంగా అయితే ఉండమని మనం మన పిల్లలకి అనేది చెప్పాలి. ఫస్ట్ మనం నేర్పించాల్సింది, ఎవరైనా పిల్లలకి గిఫ్ట్స్ ఇస్తే తీసుకోవద్దు, వాళ్ళకి లోకు అయిపోతాం. ఎగ్జాంపుల్కి మనకే కావచ్చు, రిలేటివ్స్ అభిమానంతో ప్రేమతో కొంతమంది డబ్బులు ఇస్తారు, కొంతమంది గిఫ్ట్స్ ఇస్తారు, అలా తీసుకోకూడదు. మనం అలా అలవాటు చేయడం వల్ల ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తారు, వాళ్ళు ఒకరి నుంచి మనం గిఫ్ట్స్ కావచ్చు, అమౌంట్ కావచ్చు, అది ఎక్స్పెక్ట్ చేస్తారు. ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా నేర్చుకోవాల్సింది, ఎవరైనా గిఫ్ట్స్ ఇచ్చినా లేదా చాక్లెట్స్ ఇచ్చినా, ఏదైనా కాస్ట్లీ గోల్డ్ చైన్స్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా కూడా నాకు మా పేరెంట్స్, మా అమ్మ కానీ నాన్న కానీ తీసిస్తారు, నాకు మీ నుంచి ఎలాంటి డబ్బులు ఎలాంటి గిఫ్ట్స్ అవసరం లేదు అని వాళ్ళ ముఖం మీదే చెప్పాలి. ఆ కాన్ఫిడెంట్, ఆ ధైర్యం అనేది ప్రతి ఒక్క పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. డబ్బులు కానీ, గిఫ్ట్స్ కానీ, రిలేటివ్స్ నుంచి కానీ, ఫ్రెండ్స్ నుంచి కానీ తీసుకోకూడదు అని మనం చెప్పాలి. నలుగురిలో ఉన్నప్పుడు ఎలాంటి డ్రెస్ సెన్స్ వేసుకోవాలి, సో మనం డ్రెస్ ఎలా చక్కగా ఉందో లేదో పదే పదే చెక్ చేసుకోవాలి. సో పిల్లలు మోడర్న్గా అయితే ఉండాలి, కానీ తన శరీరాన్ని ఎక్స్పోజ్ చేసేంత మోడర్న్గా ఉండాల్సిన అవసరం లేదు. మంచి దుప్పట, కుర్తీసు, లెహంగాసు, శారీల్లోనే డిజైన్గా స్టైలిష్గా ఉండాలి, మోడర్న్గా ఉండాలి, కానీ తన యొక్క శరీరాన్ని ఎవరికి చూపించాల్సిన అవసరం లేకుండా మంచి డ్రెస్ సెన్స్ అనేది నేర్పించాలి. అమ్మాయిల మీద పుకార్లు అనేది చాలా సహజం, అస్సలు భయపడొద్దని అమ్మాయిలకు చెప్పాలి. ఒక అమ్మాయి మీద పుకార్లు పుట్టించేది ఇద్దరు, ఒకటి తనను పొందలేని మగాడు, ఇంకొకటి తనతో పోటీ పడలేని ఆడది. సో అస్సలు కేర్ చేయాల్సిన అవసరం లేదని పేరెంట్స్ చిన్నప్పటి నుంచి పిల్లలకి అనేది ధైర్యాన్ని ఇవ్వాలి. అండ్ పేరెంట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా అయితే ఉండాలి. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడినంత మాత్రాన అది ఒక రాంగ్ రిలేషన్ అయితే కాదు. సో పేరెంట్స్కి తన పిల్లలపైన ఒక నమ్మకం అనేది ఉండాలి. స్కూల్స్లో, ట్యూషన్స్లో మేల్ టీచర్స్ ఉంటారు, అబ్బాయిల ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఏమైనా తేడాగా మాట్లాడుతున్నారు, ఏదైనా బ్యాడ్ ఇంటెన్షన్స్ తో మాట్లాడుతున్నారా, లేక ఏమైనా బ్యాడ్ టచ్ చేస్తున్నారా, ప్రతి ఒక్క విషయాన్ని కూడా అమ్మాయిలు గ్రహించాలి. అలా ఏమైనా మీకు రాంగ్ అనిపిస్తే వెంటనే మీ తల్లిదండ్రులతో అనేది షేర్ చేసుకోవాలి. సో తల్లిదండ్రులు కూడా పిల్లలతో ఒక ఫ్రెండ్లీ బాండింగ్ అనేది పెట్టుకోవాలి. సో కొంతమంది పిల్లలు భయపడతారు, మా పేరెంట్స్ కొట్టేస్తారు, నాదే తప్పంటారు, నన్నే కొట్టేస్తారు అనే భయం అనేది పెట్టకూడదు. ప్రతి ఒక్కటి ఫ్రెండ్లీగా